శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం ఎర్రముక్కంలో మత్స్యసాగరమాల కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా మత్స్యకార తీర ప్రాంత గ్రామాల్లోని కీలక సమస్యలపై దృష్టి పెట్టినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కోల్ ఇండియా సంస్థ 4 కోట్లు కేటాయించిందని ఆయన తెలిపారు. ఈ నిధులతో మత్స్యకార గ్రామాల్లో 1600 సోలార్ లైట్లు ఏర్పాటు చేసినట్లు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. రాత్రి వేళల్లో మత్స్యకారులు అనేక ఇబ్బందులు పడుతున్నట్టు తన దృష్టికి రావడంతో సోలార్ లైట్ పెట్టినట్లు తెలిపారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో 100 మత్స్యకార గ్రామాలకు బీచ్ రోడ్లు వేనున్నట్లు కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. కీలకమైనటువంటి కార్యక్రమాలకి మేము శంకుస్థాపన చేసాం, కొన్ని ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం. అందులో ఈరోజు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ఇక్కడ బీచ్కి ఆహ్వానించి ప్రోగ్రాం ఎందుకు పెట్టామనంటే, చరిత్రలో నిలిచిపోయేటటువంటి కార్యక్రమానికి ఈరోజు ఎర్రముఖం నుంచి మనం శ్రీకారం చుడుతున్నాం. అదేంటంటే దాని పేరు మత్స్యసాగరమాల అని పెట్టి మత్స్యకారులు ఉన్నటువంటి తీర ప్రాంత గ్రామాలకి చాలా ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి సమస్యకి కన్వర్జెన్స్ కింద ఒక గొప్ప సొల్యూషన్ ని మేమందరం కూడా ఈరోజు చేయించడం జరుగుతుంది. అందులో కోల్ ఇండియా లిమిటెడ్ వారు ఈ యొక్క సిఎస్ఆర్ యాక్టివిటీ ద్వారా మత్స్యసాగర్ మాలాకి సుమారు 4 కోట్ల రూపాయలు సహకరించి ప్రతి బీచ్ రోడ్డుకి ఏదైతే ఈ తీర ప్రాంత గ్రామాలు ఉన్నాయో వాళ్ళకి సంబంధించినటువంటి బీచ్ రోడ్డుకి సోలార్ లైట్స్ ఇవ్వడానికి వాళ్ళు కూడా అంగీకరించి ఒక 4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. దాని ద్వారా 1600 సోలార్ లైట్స్ మేము ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ప్రత్యేకంగా కోల్ ఇండియా లిమిటెడ్కి అలాగే మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ మత్స్యసాగర మాల అన్నటువంటి ప్రోగ్రాం ఏంటంటే, గతంలో నేను కూడా గత 10 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు మత్స్యకార గ్రామాలు ఎన్నో సందర్భాల్లో నేను సందర్శిస్తూ మత్స్యకారులతో మాట్లాడినప్పుడు మీకున్న ప్రధానమైనటువంటి సమస్య ఏంటని అడిగితే వాళ్ళందరూ కూడా సముద్రం మీద వేట మీద మేము ఆధారపడి ఉన్నాం. అటువంటిది మేము వేటకి వెళ్ళాలనంటే రాత్రిపూట 12 నుంచి తెల్లవారుజామున 4 వరకు మేము బీచ్ దగ్గరికి వెళ్ళి మేము బోట్లు కానీ వలలు అన్నీ కూడా సర్దుబాటు చేసుకొని మేము వేటకి వెళ్తాం. అలాంటి పరిస్థితుల్లో మేము వేటకి వెళ్ళడానికి మేము ఊరు నుంచి బీచ్ దగ్గరికి వెళ్తే మాకు సరైన రోడ్డు మార్గం కూడా లేదు. కొన్ని రోడ్డు ఉంటే కనబడేటటువంటి విధంగా లైట్ సెట్టింగ్ కూడా మాకు లేదు. దానివల్ల మా జీవన ఆధారమైనటువంటి ఆ సముద్రాన్ని దగ్గరికి మేము వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం అని ఎంతో మంది మత్స్యకార గ్రామాలు వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా కీలకమైనటువంటి కార్యక్రమాలకి మేము